దంచి కొట్టిన వాన హైదరాబాద్ నగరంలో భారీ వర్షంతో రహదారులు జలమయం. రామ్నగర్ హైదరగూడలో నేల కూలిన చెట్లు, పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం, బండ్లగూడ వద్ద తెగిపడ్డ విద్యుత్ తీగలు. అయితే భారీ వర్షం, రహదారులు జలమయమైనాయి. అర్థమైంది కదా. చిన్న వాన, తేలికపాటి వర్షం కురిస్తే హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోతుంది. బండ్లు పోలేకుండా కొన్ని బండ్లు మునిగిపోయి రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకు? ఎక్కడి నుంచి అయితే వరద వస్తుందో ఆ వరదకు అడ్డంగా ఇల్లు కట్టేసిరు. ఇవన్నీ కబ్జాలకు గురైనాయి. దాన్ని తీస్తామంటేనేమో పేదల ఇల్లు కూలగొడుతురు అని మాట్లాడుతురు. ఇప్పుడు మాట్లాడండిరా దరిద్రులారా. ఈ వర్షాలు పడ్డప్పుడు ఈ ముంపు ప్రాంతాలను చూసి మాట్లాడండి దరిద్రులారా. హైడ్రాని వ్యతిరేకించే వెధవలకు చెప్తున్నా నేను. వెధవలు మీరు మాట్లాడండి. ఇప్పుడు నగరాన్ని మంచిగా డెవలప్ చేసి, మూసి సుందరీకరణ చేసి, ఇటువంటి బాధలు లేకుండా, వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలగకుండా నగరాన్ని మంచిగా చేసుకుందాం, చెరువుల పూడిక తీద్దాం, భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి, భూగర్భ జలాలని కాపాడుకుందామన్న ఉద్దేశంతో, ముందు చూపుతోని, ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రిని రకరకాలుగా విమర్శిస్తున్నారు. హైడ్రా వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమొస్తుంది రా భయ్? ఆ కూలగొట్టడం వల్ల ఆయనకి ఇంట్లోకి ఏమన్నా పైసలు పోతాయా? లేకుంటే ఆ కూలగొట్టి ఆ జాగాని ఈయన కబ్జా చేసుకుంటుండా? మరి సుదీర్ఘంగా మంచిగా కూర్చొని ఒకసారి ప్రశాంతంగా ఆలోచన చేయండి దరిద్రులారా. మీరే ఎవరైతే వ్యతిరేకించే దరిద్రులకు చెప్తున్నా. కొంతమంది అంటారు మేము కొన్నాం కదా అంటారు. సరే, మీరు కొన్నారు, మీరు తప్పు చేసిరు, కొన్నారు. మీ కొన్నదానికి ప్రభుత్వం కూడా ఏమంటున్నది? మీకు నష్టపరిహారం ఇస్తాము, లేకుంటే వేరే దగ్గర చూయిస్తాము అని క్లియర్గా చెప్తున్నప్పుడు మీరు సహకరించాలి. మళ్ళీ ఆ దొంగలు వచ్చి మిమ్మల్ని రెచ్చగొడితే, మీరు రెచ్చిపోతే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకసారి ముందుకు వెళ్ళిపోయిందనుకో, మీరు నష్టపోతారు. ఈ ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ఆ మాటలు విని మీరుగా రకరకాలుగా ధర్నాలని ఇవ్వని అవ్వని చేస్తే లాస్ట్కి ఫైనల్గా నష్టపోయేది మీరే. ఇవాళ మీరు ఆడ ఇల్లు కట్టుకుంటారు, రేపు భవిష్యత్తులో నీళ్ళు లేకుండా ఇల్లు ఎందుకు? మీ వల్ల ఇంకా 100 కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. అందుకనే ఇటువంటి వాటిలల్లో అభివృద్ధికి అడ్డుపడకండి, సహకరించండి. మీకు నష్టపరిహారం తక్కువైతే ప్రభుత్వంతో కొట్లాడండి, అడగండి. మాకు నష్టపరిహారం తక్కువ అవుతుంది, ఆఫీసర్లకు చెప్పండి. ఆఫీసర్లు వస్తారు, మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి వాళ్ళకు నష్టపరిహారం తక్కువ అవుతుందట, కొద్దిగా ఇప్పిద్దాం. అత్యాశకు పోయి ఎక్కువ అడగకుర్రి, నార్మల్గా అడుగురి, తీసుకోరి, వేరే దగ్గర పోండి, మంచిగా కట్టుకోండి. నగరాన్ని డెవలప్ చేసుకుంటే పెట్టుబడులు వస్తాయి. ఆ దరిద్రులు ఏమో రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టిన దరిద్రుల మాటలు విని మీరు రెచ్చిపోతున్నారు. వాస్తవానికి నగరం మంచిగుంటే, అన్ని విధాల మంచిగుంటే పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. రకరకాలుగా ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. భూగర్భ జలాలు మోటార్ స్విచ్ చేయగానే నీళ్ళు వస్తాయి. అట్లా మేము మిషన్ భగీరథ కట్టినాం. మిషన్ భగీరథ కడితే మిషన్ భగీరథలకు నీళ్ళు ఎట్లొస్తాయా? మరి ఇవన్నీ ఎండిపోయినాక లజ్జ సిగ్గు ఉండాలి. మేము ట్యాంకీలు కట్టినాం, ట్యాంకీలకు కలర్ వేసినాము, ఈ ముచ్చట సొల్లు ముచ్చట కాదు. శాశ్వత పరిష్కారం ఉండాలి. అప్పటికప్పుడు ఇక ఏంచుకొని తిన్నట్టు అటువంటి పరిపాలన అందించి ఇలా ప్రజలను రెచ్చగొడుతున్నారు. శాశ్వత పరిష్కారం ఏమైనా మాట్లాడిరా? 1200 చెరువులను కబ్జా చేసిర్రు తెలంగాణ వచ్చినాక. రాకముందుకేమో సొల్లు ముచ్చట్లు చెప్పారు. అప్పుడు ఎట్లా ఉండనో, 1947 తెలంగాణ ఎట్లా ఉండనో అప్పుడు అదే తెలంగాణ, మళ్ళా మాకు ఇప్పుడు అదే తెలంగాణ కావాలి, చెరువులన్నీ బయటికి తీస్తాం బిడ్డ అని సొల్లు ముచ్చట్లు, లంగ ముచ్చట్లు చెప్పి ఆ దరిద్రులు వచ్చినాకనే 1200 చెరువులను మింగితే ఇంతకుముందు 100 ఫీట్ల లోపల నీళ్లు పడుతుండే హైదరాబాద్లో. ఇప్పుడు 1500 ఫీట్లు, 500 మినిమం వేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. కాబట్టి ఇటువంటి క్రైసిస్ రాకముందుకే ముందు జాగ్రత్తతోనే ఇటువంటి పనులు చేస్తున్నారు. అది అర్థం చేసుకోరు. కరెంట్ షాక్తో 2 యువకుల మృతి, 2 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్. ఇప్పుడు ఏంది, వర్షాలు పడ్డాయి, కుంగుతాయి, దానికి సందుల కడతారు, ఇబ్బంది పడతారు. కొంచెం కూడా జరంత మెట్లు పోస్తాడు, తర్వాత ముందర జరుగుతా గల్లీకి ఇంత చేస్తారు. ఇంత చేసి లాస్ట్కి ఏమైతే ఆ కరెంట్ స్తంభాలు ఇక ఆడ ఇరికిస్తారు. మా దాంట్లో వేయద్దు, ఇటు అటు సతాంచిపిచ్చి లాస్ట్కి ఇటువంటి వైర్లు తెగిపోయి కూలి నీళ్లు నిండి షాక్ వచ్చి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకనే ప్రభుత్వానికి ఏదైనా అభివృద్ధి పని చేసేటప్పుడు సహకరిస్తే చాలా మంచిది.